కత్తి పట్టుకొని విని వెనకాల ఎందుకు పరిగెడుతున్నాను అనుకుంటున్నారా? బాండ్రీ ఫ్లాష్ బ్యాక్ కి సీన్ పెట్టున్నది. సినిమా ఏం ఉన్నదిరా, మెదట్లకెళ్ళి అసలే పోతలేదురా, గట్ల తీయాలి. ఏ ఉన్నదిరాగా ప్రేమ కథ మెదడులో మొలకెత్తించి గుండెను జల్లట్ల వడగట్టించి కాలేయం కలిదిచ్చినట్టు అయిందిరా. మరి మనం కూడా తీద్దామారా? ఏంది సినిమానా? కాదురా, మనకంత సినిమా లేదు కానీ యూట్యూబ్ లో ఊర్లోకి వెళ్ళి టాలెంట్ ఉన్న వాళ్ళు మస్తు వీడియోలు తీసి ఫేమస్ అవుతారా. మనం కూడా వీడియోలు తీసి ఫేమస్ అవుదాంరా. అనగానే అవుతుందా రా కథ? ఏది తీసుకోడే పడు. అయినా ముందుగా మన దగ్గర పైసలు ఉండాలి కదరా. నేను ఎప్పటికెళ్ళో ఒక ప్రేమ కథ రాసి పెట్టుకున్నారా. మీకు చెప్తే మీరు ఎక్కడ ఎక్కడిస్తారా అని చెప్పలేదు. ఇక్కడ టైం వచ్చింది కాబట్టి చెప్తాను. ఇక మరి పైసలు వద్దారా? రేపు పొద్దుగాల ఎవరి దగ్గర ఎన్ని రూపాయలున్నాయో పట్టుకరారి. గట్టనే కథ చెప్తా, పనులు మొదలు ఇక వారి. సరే అరే సాధు లేరా, ఎంతసేపు అంటే కూడా పొద్దురా. హలో, ఏమైంది? తలుపులు గిద్దగానే కొడతాను. లేరాదురా, నీ పుణ్యం ఉంటుందిరా. లేరా, కొట్టి కొట్టి చేతురాన్ని వస్తాను. లేరాదురా. అయ్యో ఏమైందిరా? పొద్దుగా డోర్లు గిప్ప గిప్ప గుద్ద పడుతుంది, ఏదో కొంపలు మునిగిపోయినట్టు. గుద్దుతే గుడాలు రాలుతాయి. నిన్న రాత్రి ఏం చెప్పినావురా? సోయి లేకుండా వన్నావు. అబ్బా, మనం బన్నేది 1 గంటలకు కదరా. నీ అవ్వ పంట రోజు అంటలే వారా. పని మీద శ్రద్ధ పెట్టాలి, మన షార్ట్ ఫిలిం ఇట్టు కొట్టాలి. పోయిగా బుక్కు దేపో, చదువుదాం. సరే తెత్తాగుర్రా. రే, మనం తీసే షార్ట్ ఫిలిం దుబ్బు ఉంటదిరా. నువ్వు షార్ట్ ఫిలిం తీసుకునే కానీ బుక్ అంతా దుబ్బే ఉన్నది. దులుపు ముందు కదా అది. చెదలు పట్టిన ప్రేమ కథ నారా, ఆ బుక్ అంతా చెదలే పట్టినాయి. ఊకోరా బాయ్, కథ చెప్పాలి నాద్దా ఇప్పుడు. మా దాకా చేసినా గానీ చెప్పు. సరేరా, మొదలు పెడతానా ఇనూర్రి. సరేగా మొదలు పెట్టు. అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో కొందరు ఆడపిల్లలు కాలేజీకి నడుచుకుంటా పోతా ఉంటారు. అందులోనే ఒక హీరోయిన్ ఉంటదిరా. నువ్వేంద్రా? నువ్వే ఉంచుకుంటావారా? మేము ఉంచుకోవద్దారా హీరో లెక్క? నేను రాబాయ్ దీంట్లో హీరోని. పుచ్చులైనా నయం నీ ముత్తు ముఖం కంటే. నువ్వు హీరో ఏంద్రా బాయ్? నేను రా హీరో. నువ్వు ఎందుకు వచ్చినావురా? నువ్వు ఇంటికి పో ఫస్ట్. నువ్వు పోరా. నువ్వేంద్రా? ఈ స్టోరీ నా కోసమే రాసుకుంటేని హీరో లాగా చేద్దామని మధ్యలకు ఎగేసుకుంటా వచ్చినారు కథలకి. నడువురి. అయినా ఒక ముచ్చట ఎప్పుడు మర్చిపోయినరా మీకు? ఈ కథలకి అప్పుడే వాళ్ళు అన్ని ఎంటర్ అవుతారా. అబ్బరా కొడుక, పెద్ద కథే ఉన్నది కదా. నడువురే స్టోరీ నుంచి బయటికి. కథలకు వాళ్ళు అన్నారంగానే జల్లు అన్నారా? అరే, ఇంత టెన్షన్ ఉన్నది ఎవరా కథ? మరి ఏమనుకున్నావు? పోతాంటే ఆ ప్రేమ, ఆ ట్విస్టులు, ఎమోషన్లు అంత అబ్బురపరుస్తాయి. ఇనుండి చక్కగా.
సాంబార్ తిన్నాక సల్లబోసుక తిన్నట్టు కథ ఎంత సమ్మగా ఉన్నదిరా. అయితే కానీ పైసలు లేమన్నా తెచ్చిల్లారా? తెచ్చినా తీరి నా కాడ 4000 చిల్లర ఉన్నాయిరా. నా కాడ కూడా గంతే ఉన్నాయిరా. అరే నా దగ్గర 5000 ఉన్నాయి. మొత్తం కలిపితే 13,000 చిల్లర అవుతుంది. మస్తు అవుతుంది మన షార్ట్ ఫిల్మ్. సరే కానీ దీంట్లోకి హీరోయిన్ ఎట్లారా మరి? 100 రూపాయలు ఎక్కువైనా మంచిదే కానీ మంచి హీరోయిన్ పట్టుకురావాలా మనం. హీరోయినారా పాలి నేను మాట్లాడతా. ఎవరు చూసినాక మీకే చెప్తాయి కానీ బట్టలు మార్చుకొని రాకూడదు. అట్లనే కెమెరామెన్ మాట్లాడుకొని వద్దాం. నడువు ఇక పోదాం పారి. Get your hands up. Yeah. 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 ఈ హేట్లెస్ క్వీన్ శిరీష నీకు ఎట్లా తెలుసురా? గదారా మన ఊళ్ళో అప్పట్లో సాంగ్ షూట్ అయింది. అప్పుడు మీరు హైదరాబాద్కు బతకడానికి వేరు షార్ట్ కాక మీరు మళ్ళీ తిరిగేసారు అనుకో. ఇక అది వేరే విషయం. అప్పుడు DJ Karthik Rasoolpura. ఇప్పుడు వెనక తిరిగి చూస్తే ఒక సెల్ఫీ దిగుతా. చూస్తుంది కానీ చూస్తుంది. అయ్యో పోతుంది ఏంది? ఓ శిరీష ఆగవే, ఒక్క సెల్ఫ్ అని దిగరాదే. నీ అమ్మ నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా. శిరీష శిరీష ఒక్క సెల్ఫీ కూడా దిగుకుంటానే పోతాను. నీ అమ్మ శిరీష. గదిరా జరిగింది. గప్పుడే ఏదో ఒక రోజు ఆమెతోనే నటిస్తే మంచిగా అనిపించింది. సందర్భం రానే వచ్చే, అందుకే మిమ్మల్ని ఇంటికి పట్టుకొచ్చిన. అసలు మేడం ఎంత అడుగుతుంది కావచ్చురా? ఏమో రాబాయ్, ఇప్పుడు ఆ మేడం వస్తుంది కదా, కనుక్కుందాం. హాయ్ గైస్, సారీ ఫర్ ద లేట్. చెప్పండి ప్రాజెక్ట్ ఏంటి? షార్ట్ ఫిలిం దిద్దాం అనుకుంటానా మేడం. ఓ నైస్. డైలీ రెమ్యూనరేషన్ ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? నేనైతే 10K తీసుకుంటాను. అరే 10K అంటే 10 గంటలకి ఇవ్వాలి కావచ్చు. సరే నేను మాట్లాడతాను. 10K ఇస్తాం, కావాలంటే 9K ఇస్తాం. అసలు మీకు ఎంత కావాలో ఎప్పుడు? అదే మ్యామ్, 10K ఇవ్వండి. సరే మేడం 10K ఇస్తాం కానీ అసలు ఎంత తీసుకుంటారో చెప్పరా? 10K అంటే 10,000 తీసుకుంటాను డైలీ. అరే 10K తీసుకుంటా అంటే 10 గంటలకు సెంటిమెంట్ లెక్క తీసుకుంటుంది కావచ్చు అనుకుంది. రోజుకు 10,000 అట్రా. అసలు మన బడ్జెట్ ఎంతరా? 13,000. వాట్? 13,000 మీ బడ్జెట్? ఇంత చీప్ షార్ట్ ఫిలిమా? అసలు నా రేంజ్ ఏంటో తెలుసుకోకుండానే వచ్చారా? ఏంది చీపా? చీపు గీపు అని మాట్లాడితే ఈపు విమానం మొత్తం అవుతుంది. చెయ్య అంటే చెయ్యను అని చెప్పు, అంతేగాని అవతల చులకం చేసి మాట్లాడకు. అర్థమైందా? చాలా నడువురా. అరే అవి పైసలు అప్పేం కాసురా, రోజుకు 10,000 అట. ఏమో ఫోన్ ఇచ్చానుగా కెమెరా దగ్గరికి పోతే వాడు కదే 10,000 అన్న పెట్టే. ఇక ఈ షార్ట్ ఫిలిం వద్దు ఏమద్దురా, మనకున్న భూమిని చేసుకుందాం. ఇంటి ముందు ఉన్న బర్లం కాసుకుంటే చాలు. ఇక వారి పోదాం పారి.
అసలు సిగ్గుశరం లేదురా, ఎప్పుడు గొడ్డు వేసినట్టు మెత్తనే ఉంటావా? కెమెరా కొని అని సాగొడుతుంది. అన్ని పైసలు మన దగ్గర లేవురా అంటే సత్తాన్ని బెదిరిత్తివి. సరే ఎట్లో అట్లా తిప్పల వాడి కొనిచ్చినాక ఊర్లో పోయి నీకంటూ కెమెరా ఉన్నది, నేను కూడా ప్రోగ్రాంలు చేస్తానా అని మంది తెలిసినట్టు చేసుకోరా అంటే ఒక్కొంతోటి పరిచయం చేసుకోవా, ఏడి పోకుండా ఇంట్లో లేవంటావా? ఇక ప్రోగ్రాంలు వస్తాయా? సరే నువ్వు ఎట్లయినా పోతలేవని నేనే ఊరంతా తిరిగి ప్రోగ్రాంలు మాట్లాడుకోనత్తి. అయినా గబ్బేం ఫోటోలు తీసుకురా నాయన. ముఖం ఉంటే కాళ్ళుండే, కాళ్ళుంటే ముఖం ఉండదు, రెండు ఉంటే మస్క్ ఉంటది. ఇదేనారా నీ పనితనం? గాళ్ళు ఫోటోలు జ్ఞాపకాల కోసం దాచుకునేటి అతి దారుణం చేస్తే కదరా. గట్ల తీసిన వాడిని వాళ్ళు మాట్లాడడానికి వస్తే నీతోటి గిరాకి మాట్లాడిన దగ్గర పోయి మాట్లాడుకోపా అంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చి కుక్కను కొట్టిల్రా. అసలు నీకు తిండి దండగా, అసలు నువ్వు బతుకుడే దండగా. నన్ను గింత మాట అంటివి కదా, ఇక చూడు ఇప్పటికెళ్ళి నేనేందో నిరూపిస్తా, నా కెమెరా పనితనం చూపిస్తా. బిడ్డ ఏంద్రా మనం చిన్నప్పుడు చదువుకుంది చూసినావా? కథ అయిపోయినాక కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు మన కథ కాకముందే కంచికి పోయా కదరా. ఇదంతా కాదురా, యూట్యూబ్లో వంటలో కూడా మస్తు మంది చూస్తారు. మనం కూడా వంటలు చేసి యూట్యూబ్లో పెడదాం. మన ఛానల్ మంచిగా డెవలప్ అయినాక మన చుట్టూ మస్తు మంది తిరుగుతారా. అప్పుడు ఎవరినో పెట్టుబడి అడిగి పెద్ద ఫిలిం తీద్దాంరా, ఏమంటావు? బాగా చెప్పినవుతి. వంటలు ఎవరికి వచ్చారా? ఇక్కడ యూట్యూబ్లో చేసేందుకు వంటలే రావు నారాబాయ్. ఏదో ఒకటి చేసి ఆఖరికి అయిందంటే అయిపోయా, తిని ఎట్లున్నా కానీ కమ్మగా ఉన్నదంటే అయిపోయా. ఈ వీడు అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ లేకపోతే వండుకొని తింటలేడారా? ఆ గంజేమో అడుగంటుకుంటది, తినేటోడు పరగంటుకుంటాడు వీని వంటకు. గంతనైనా చాలరాబాయ్ మన వీడియోలు తీసేటందుకు. మనం ఏమన్నా నిజంగా తింటామేంది? సరే మన కర్మానికి వాడు వండుతాడే అనుకుందాం. తీసేడు ఎవర్రా మరి? ఇదంతా అయ్యే పని కాదు కానీ ఇంటివే ఏమని పని వాడు చేసుకొని బతుకుదాం పారాదరా. అరే మన కెమెరామెన్ దొరికిండ్రా. ఏంది గవాడా? మన వంటనే పెంట అనుకుంటే వాని కెమెరాలు తీసుకొచ్చి తంటాలు పడతావా? నిన్న మనం ఊళ్ళో లేనప్పుడు వాని ముచ్చట రచ్చయిందట తెలుసా? పాల్తు ఫోటోలు తీసి పరేషాన్ చేసిండట. పొద్దుగా ఇంటికాంచెలు వస్తా అంటే వాళ్ళందరూ నెట్ రోడ్డు పెట్టి సీత కొట్టుడు కొడతాళ్ళాడ. అరే మనకున్న బడ్జెట్లో వాడైతేనే కరెక్టురా. వానికి మెల్లగా ఏదో ఒకటి చెప్పి అట్లది ఇట్లది అని చెప్పి మనమే తీసుకుందాం రా. అంతే అంటావారా? లేనత్త కంటే గుడ్డెత్తనేమన్నట్టు పోయి మాట్లాడదాం పా. మరి నా పనితనాన్ని అవమానిస్తాను కదరా, ఎగ్గిలెగ్గిలు తీస్తున్నాని నాకు గోస పోసుకుంటాళ్ళు. చూపిస్తా, నేనంటే ఏంటిదో చూపిస్తా ఒప్పుకోనికి. ఓ తమ్మి ఆగురా. ఎందులో తమ్మి ఇట్లా బాధలున్నావు? అన్నా మాకంతా తెలుసురా బాయ్, నీ ఇజ్జత్ తీసి గజ్జ గట్టిరని మాతో కలుగు, మనం ఏందో చూపిద్దాం. అరే ఈ ఏం ఆలోచించకు, అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలరా. అంతే అంటావు అన్నా? అంతేరా బాయ్, చేయగలుపు. అరే చింటూ కట్టెలు పట్టుకురా పొరను. పండు వేరే పట్టుకురాపోతుందా? అరే ఈ కట్టెలు పోయినాడు అటే మునిగిపోయాడు. మరి వారి కట్టెలు తొందర దేరా, ఎండ కొట్టి పాడైతుంది. అరే ఇదంతా సెట్ అయింది కదా, కెమెరా సెట్టింగ్ చేసుకుని వస్తా మరి. అవురా కెమెరా మీద ఎందుకు గట్టిల్లా? గదారా నేను యూట్యూబ్లో చూసిండ్రా, కెమెరా మీద మెత్తగా డస్టర్ లాగున్నది. ఇక మనం ఎందుకు పెట్టద్దాని నేను దుకాణంలో పోయి డస్టర్ కొనుకొచ్చి కట్టిండ్రా. మరి ఇది ఏంద్రా అంత దుబ్బు ఉన్నది? దానిలోనే చూసిండ్రా, అదేమో పూర్తి కలర్లు ఉన్నది, కానీ మన దగ్గరేమో తెల్లది పాడే. అందుకే పూర్తిగా బొర్రి పెంచి తీసుకొచ్చి దానికి కట్టిండ్రా. అదే పోడా, అదే కలర్లు ఉన్నా ఏం కాదురా. అసలు ఎందుకు వాడతారో తెలుసా నీకు? కెమెరామ్యాన్ ఫోటోలు తీసి చెమటలు పడతాయి కదా, అటు తూర్చుకోవడానికి వాడతాడు కావచ్చు. అట్లనే కెమెరా మీద దుమ్ము పడుతుంది కదా, అది దులుపుకోవడానికి వాడతారు కావచ్చురా. నువ్వు దుమ్ములో దులుపుతీవి, దానికి కడుతుంది.
అది తీసేయి ఫస్ట్, మళ్ళీ ఇంకోటి కొనుకొచ్చుకుందాం. ఓ బిత్తిరన్నలు దానికి కట్టాల్సింది డస్టర్ కాదు మైక్. అది ఒకలేమో కెమెరాకు డస్టర్ కట్టుడు, ఒకలేమో దాని గురించి చెప్పుడు. మంచిగున్నా అన్న మీ కథ. అవునారా? వాడు చెప్పింది ఇదే అంటావా? గప్పోరానికి ఏం తెలుసురా, మైకు ఇంత పొడుగుంటుంది, మనకు తెలియదారా? డస్టర్ తీసి పడాయి, నేను అడిగి పోతానా, గందులోని మేము వస్తున్నామో లేదో సెట్టింగ్ చేసుకో. అరే పడతాను ఆరా మేము అసలు. రెడీ చెప్పు, మొదలు పెడదాం. దోస్తులు ఇవాళ యూట్యూబ్ లో కొత్త ఛానల్ ఓపెన్ చేసినాం. ఈ రోజు వంటకం బగారా బువ్వా. ముందుగా తగినంత నూనె పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇగో కొంచెం జీలకర్ర వేసుకోవాలి, ఆవాలు కొంచెం కొంచెం అల్లం వేసుకోవాలి, కొంచెం పసుపు, తర్వాత కొంచెం పసుపు, తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకోవాలి, తర్వాత కరివేపాకు, ఫ్రెండ్స్ కొంచెం పోపు మాడింది కానీ టేస్ట్ సూపర్ ఉంటుంది. వేస్తున్న బియ్యం, ఇగో నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. అరే నీ ఊదుడు చల్లకుండా అది అంటుకుంటుంది మాకు, కానీ బగ్గెండ కొడుతుందిరా. ఇంకా చెట్టు కింద కాసే బండి ఉడికినాక వచ్చి కమ్మగా తిందాం పారాదురా. అవురా చింటూ, మనం చేసే కుకింగ్ వీడియో కూడా చూస్తాడంటావారా? ఏమోరా బాయ్, ఇప్పటికే ఎండకు నేర్పడి తప్ప అంటే నీ వీడియో లేదురా. ఏమంటావురా పండు నువ్వు? ఏమోరా, తిన్నాక చూద్దాం. ఏమన్నా అన్నలు ఎండకు చల్లబడ్డారా? మంచిగా ఈ చెట్టు కింద పెట్టుకోక ఎండలు పెట్టుకుంటారా? ఇంకా మీ ముఖాలకు వీడియో తీస్తారు. వీడేంద్ర కింద మాట అన్నాడు. అవురా, ఆడు చెప్పినట్టు చెట్టు కింద చేసినా మంచిగా ఉండు కదరా. అన్ని పోరాడు చెప్పబట్టే మనకు. నా తెలియదు అరా నీడ పెట్టాలని. ఎండల పెడితే బగార బువ్వ మస్తు అవుతుందని నిన్నారా, అందుకే ఎండల పెట్టిన. ఇంకా పిల్ల బచ్చగాని మాటలింటావా అరా? లే వాసన వస్తాను మంచిగా కమ్మగా బగార బువ్వ తిందాం. సరే పండు లేరా, అరే ఆగురు ఎందుకు కదా అవుతా కొద్దిగా కొద్దిగా తొందర. నిజంగా దేవుడు గొప్పోడే, నన్ను కెమెరా వెనక నిలబెట్టి తినకుండా ఆపిండు, మిమ్మల్ని హాస్పిటల్లో చేర్చేటట్టు చేసిండు. అప్పుడే చెప్పిన ఈయన వంటకు ఆవుతైత వద్దురా అని. ఇంటివా ఇప్పుడు వచ్చి హాస్పిటల్లో వంటివి. అన్నా మీకు ఒకటి చెప్పాలి. ఏందిరా అది? మనం తీసిన వీడియోలు కొన్ని రికార్డు కాలేదన్నా. రికార్డు కాకపోలేదా? ఎప్పుడు నేను ఫోటోలే తీసేది కదా, ఈ వీడియోలు తీసుడు కొత్త. ఆన్ చేసేటప్పుడు రికార్డ్ బటన్ నొక్కిన, ఆఫ్ చేసేటప్పుడు మాత్రం కొన్ని వీడియోలకు పవర్ ఆఫ్ బటన్ నొక్కిన. ఆగంలా. అబ్బా దొందాయి మా బతుకులు శంబాయి. మీ టాలెంట్ చూసారా మేము గింత సాహసం చేసింది. అయ్యో రామా, పానం మీదకి వచ్చే కదరా. అన్నా మనం డెవలప్ అవ్వాలంటే గీ వంట ప్రోగ్రాం వద్దన్నా, పెంట అవుతుంది. నా దగ్గర మంచి ఆలోచన ఉన్నదన్నా. మనం డేర్ ప్రాంకులు చేద్దామన్నా, మస్తు వ్యూస్ వస్తాయి, సక్సెస్ అవుతామన్నా. డేర్ ప్రాంక్ అంటే ఏంద్రా? డేర్ ప్రాంక్ అంటే ఏం లేదన్నా, మనం ఎవరి ఇంట్లో కన్నా పోయి కెమెరా పెట్టి వాళ్ళ ఇంట్లోకి పోయి ఆగమాగం చేసుడే. రేపు గా కిష్టయ్య బిడ్డది వరపూజ ఉన్నదట, నేను పోయి స్టార్టింగ్ కెమెరా పెడతా, నువ్వు పోయి నీ బిడ్డను ప్రేమించిన అని చెప్పు. మొత్తం రచ్చ అవుతుంది, మస్తు వ్యూస్ వస్తాయన్నా. ఎందుకురా
చెప్పు దెబ్బల పని అవుతుంది కారా. ఇదంతా ఏం వచ్చనే నారా. ఎందుకు కాదన్నా, తోపులు తురుములు కావాలంటే ఉత్తగానవుతారన్నా. ఇలాంటి డేర్లు చేయాలి. మనం చేస్తున్నాం, ఇట్టు కొడుతున్నాం. సరే గాని నువ్వు చెప్తాంటే మంచిగానే ఉన్నది కానీ ఇది అయ్యే పనేనా రా? ఎందుకు కాదన్నా, అవుతుంది. సరే చేద్దది, ఏదైతే అది అవుతుంది. దేవుందయ్యా, చేసేదాకా వదిలిపెట్టేటట్లేవు. నా గర్వానికి దొరికినవురా బాబు నువ్వు. పెళ్లి కొడుకు తమ్మునికి పొట్టు పెట్టు. అన్నా, వాళ్ళ ఇంట్లో కెమెరా పెట్టినా నువ్వు వెళ్ళి ధైర్యంగా మీ అమ్మాయిని ప్రేమించినా అని చెప్పు. అమ్మాయి ఎట్లయినా ప్రేమించలే అని చెప్తుంది. అందరు ఆశ్చర్యంగా చూస్తారు. ఏదైనా లొల్లే మూమెంట్ ఉంటే ఇది ఫ్రాంక్ వీడియో, మీ అమ్మాయి ఎవరిని ప్రేమించలే అని చెప్పుదాం. తర్వాత మనం ఎట్లయినా క్షమాపణ అడుగుతాం కదన్నా. ఈ వీడియోని సరదాగా యూట్యూబ్లో పెట్టుకుందామని అడుగుదాం. ఒప్పుకుంటేనే ఓకే, లేకపోతే ఇంకోటి చేద్దాం. ఏమంటారు? నేనే ఎందుకు పోవాలా బై? వీళ్ళు కూడా పోవచ్చు కదా. నాకు ఇదంతా అవసరం లేదు. చక్కగా ఇంటికి వీకా దిక్తాం మేము. అవునరా, గివిలి చెప్పింది కూడా నిజమే కదా. ఈ గోసంతా మనకి ఎందుకురా బై? చక్కగా ఇంటికి పోదాంపా. అన్నా గోస అనుకోకులే. ధైర్య సాహస లక్ష్మి. ఎన్ని అవమానాలు పడి ఉంటామన్నా, ఒక్కసారి ఊహించుకో. నీ అవ్వ, రోజు మా ఏది ఇచ్చేదానికంటే ఎక్కువనా ఇది? చేద్దాం. ఒకవేళ మనం సక్సెస్ అయితే అందరి నోళ్ళు మూత పడతాయి కదా అన్న. ఒక్కసారి ఆలోచించారా? సరేరా బై, పోతానా? పోయి ఏదోటి చేసేస్తా. ఏదైతే అది కానీ రా బై. వారి ఉత్తర పోతే గేట్ అనుకుంటా పోతాను. ఆపండి. మా బాబు కూడా ఇక్కడనే ఉన్నాడుగా. ఎవడు బా వీడు? మావాడే మావాడే. నేను ఏం సంగతి ఏం కథ నేను అనుకుంటావు. తొందరపడక మావాడే. ఏమైంది? ఎందుకు ఆపమన్నావు? అవో ఎందుకు ఆపమన్నావురా? ఏంది నీ సంగతి? ఎందుకు ఆపమన్నావు? మీ అమ్మాయిని నువ్వు ప్రేమించుకుంటాను. నీ బలకు చేతికి కథ ఏంది? ఏమ్రా పిచ్చి గిట్ల వేసిందా నీకు? ఏం బాగుతున్నావురా? మీ అమ్మాయికి ప్రేమ కథలు కూడా ఉన్నాయి. లేదు ఇంకా చూద్దాం. అరే రాదా పోదా. లేదు ఈ వచ్చిన సంబంధం మా నాతో రాదా. ఆగు బాగా రాగు. ఈ పూరంబోగు పాటలు నమ్మి పోకుల్ని. ఏం జరిగిందో మా బిడ్డని అడుగుతా. ఏందే ఈ పూరంబోగు నాట ప్రేమించినావా నువ్వు? అవునా అన్న, ప్రేమించుకుంటున్నాం ఇద్దరం. ఇంత మంది నా ఇజ్జత్ ఇచ్చు కదనే. ఈ పూరంబోగుని ప్రేమించిన పర్వంత ఇచ్చు కదనే. నేను ఈ మొహం పెట్టుకొని ఎట్లా తిరగాలి ఈ ఊళ్ళే? నువ్వు చేయబట్టి బతకాలా చావాలనా? మీ అమ్మాయిని నేను ప్రేమించుకోలే. ప్రాంక్ చేసిన. కెమెరా అక్కడ పెట్టిన చూడు. ఉత్తగానే చెప్పిన. బ్యాంక్ ఏంటిరా బ్యాంకు? మా అమ్మాయికి ఏం మాటలు చెప్పి పుట్టుక పడేసావురా? మా అమ్మాయిని మోసం చేద్దాం అనుకుంటున్నావురా? ఎక్కడ నీ సంగతి చూస్తారా? ఆ కెమెరామెన్ గాడేర్రా. లోపల కెమెరా ఎక్కడ పెట్టిండాడు? వాడు వారిపోతాడు కాదురా, మన కొంప ముంచిరా. వీళ్ళుంటే మన ఈ పని మనం రారా. అరే అసలు కెమెరా పెడతా అని పెట్టకపోవడం ఏంది? అది ప్రేమించిన అని చెప్పడం ఏంది? ఆ కెమెరా మ్యాన్ పారిపోవడం ఏందిరా? అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థమవుతలేదురా అక్కడ. అరే నా షర్టు చెమటతో నానింది. ఇంటికి పోయి షర్టుని కత్తి పట్టుకరా. ఇవాళ వాడిని ఎట్లయినా అట్లా వాని సంగతి చెప్పలేరా. ఇప్పుడు అర్థమైంది కదా వీడిని ఎందుకు నరకాలనుకుంటున్నానని.
నువ్వు నన్ను ప్రేమించిన అనుడేంది, వీడి కెమెరా పెట్టకుండా పారిపోవడం ఏంది, వీని నరుకుతుంటే నువ్వు మధ్యలో వచ్చి ఆపుడేంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు నన్ను ఏం చేయాలనుకుంటారు చెప్పుర్రా? మా అయ్యకి వాళ్ళకి ఎప్పటి సందో పగలు రగులుతున్నాయి. ఎప్పుడు చంపుకుందామని చూస్తున్నారు. ఇప్పుడు మేము ప్రేమించుకున్నామని తెలిస్తే మా ఇద్దరిని చంపేస్తాడు. అందుకే మధ్యలో నేను ఇరికిచ్చినాం. మాకేం చేయనో అర్థం కాలేదు. కొంచెం అర్థం చేసుకోవా ప్లీజ్? గవే మాటలే బుజ్జి, నువ్వు బాధపడకే, నా వల్ల కావట్లేదే, అర్థం చేసుకోవే. నేను ఏ తప్పు చేశాను? నన్ను ఇరికిచ్చిళ్ళు, మీరు వేషాలు వేసుకుంటా నన్ను బలిపశువుని చేసిళ్ళు. వీని చంపినాకనే ఏం ముచ్చటని ఇవ్వాల అన్న. ఏం చేయాలో మాకు అర్థం కాలే. దానికి ఏమో పెళ్లి ఫిక్స్ అయింది, వరపూజ కూడా అంటాళ్ళు. అప్పటికే నేను నీ దగ్గర వీడియోలు చేస్తానా, దానికి ఆలోచన వచ్చింది. నువ్వు ఎట్లయినా వీడియోలు చేస్తాను కదా, వరపూజ రోజు ఎవరో తెలియకుండా ఫ్రాంక్ వీడియో చేసి పెళ్లి ఆపమని చెప్పిందన్న. నేను గట్లనే చేసిన, కానీ నేను ఎరికించాలని కాదన్నా. ఏదో ఒకటి చేసి మమ్మల్ని కలపన్నా ప్లీజ్. నువ్వే మాకు దిక్కన్నా. పిచ్చా మీకు? మనం ప్రేమించుకున్నామని ఊరు మొత్తం బాకైంది. వాళ్ళు నన్ను ఏం చేస్తారో తెలియదు, ఇక నేను ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తారో తెలియదు. ఇక వీడైతే ఏమైపోతాడో వీనికే తెలియదు. సరే అయింది ఏదో అయింది, మనం లేచిపోయింది అనుకుని ఊరు మొత్తం ఎదుగుతాలు కావచ్చు, ఇంటికాడ కూడా టెన్షన్ పడతాళ్ళు. సరే ఫస్ట్ అయితే ఊళ్ళో పోదాము, ఆడ ఏం జరుగుతుందో చూద్దాం, తర్వాత ఆలోచిద్దాం, ఓకేనా? సరే పారి మరి. అరే ఆగరా, మీ అయ్యా మా అయ్యా పెద్ద మనుషులు కలిసి ఏమో ఎత్తాలాడా. యువరాజు నువ్వు ఇక్కడ ఉండి చూడరా, మేము అడిగి పోయి ముచ్చడేందో తెలుసుకుంటాం. అరే ఎటు వెళ్ళరా మీరు ఇద్దరు? మీ అమ్మయ్య గూగుల్ పడతాను. మీకు సిగ్గులు మనల్ని ఎవరా లేచిపోయిందని అంత ఊరంతా అనుకుంటాను. ఈ పిల్లలు చేయబట్టే ఊరంతా ఆగమవుతుందిరా. మీరు ఎందుకురా ఇట్లా చేసుడు? ఏ ఆగరా, అయిందేదో అయింది. నువ్వు లేచిపోయిన సంగతి అందరికి తెలిసింది. మేము అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము, మీ ఇద్దరికి పెళ్లి చేద్దామని. నీ పొరంబాబు శాస్త్రాలన్నీ మర్చిపో. నీ వెనక నీ మామ ఉంటాడు, నీ మామ చెప్పినట్టు విను. సరే బొట్టు పెట్టి తువాల కప్పి మీ పిల్లల్ని అనిపించుకోండి. సరే అదొక రాత్రిపూట ఎందుకు తాత? ఏదైనా మంచి ముహూర్తం చూసుకొని పెట్టుకుందాం. ఓ బద్మాషుడరా, పెద్ద గనగనం చేద్దామని చెప్పాను, నేను వచ్చి కూర్చో. ఏ ఆగు బా ఆగు, మా అల్లుడు ఏమనకు. అల్లుడు దా ఇట్రా, మనందరం ఒకటేద్దాం. ఇట్రావా ఇట్రా. నువ్వు కూడా రా బిడ్డ. రా బిడ్డ రాండి. ఏం చేద్దామన్నా, మీ ఇద్దరికి వరపూజ కూడా అయిపోయింది, అదేమో ఇంట్లోనే కూర్చొని ఎడుతుంది. నాకేం చేయాలని అర్థమవుతలేదన్నా. నేను కూడా దీర్ఘంగా ఆలోచిస్తానా, ఏదైనా ఒక ప్లాన్ వస్తుంది, వచ్చిందంటే సెట్. ఏం కంగారు పడకరా బాయ్, ఏదో చేద్దాం. అవురా వారి, ఇంతకు నీ ప్రేమ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయిందిరా? ఏ ఊకో అన్నా, ఇప్పుడు స్టోరీ ఎందుకు? అరే చెప్పురా బాయ్, బాధలకెళ్ళి బయటపడ్డట్టు ఉంటుంది. సరే అన్నా, సంవత్సరం కింద ఒక పెళ్ళికి పోయి నడుచుకుంటూ వస్తా అంటే అక్కడ మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఇక గట్లనే నేను ఆమె ఫోటోలు తీసుడు, రోజు జోకులు చెప్పుకునుడు, ముచ్చట్లు పెట్టుడు జరిగింది. అది కాస్త మాకు ప్రేమగా మారింది. ఆ ప్రేమే అన్న మమ్మల్ని ఈ పరిస్థితికి తెచ్చింది. ఇదన్నా మా స్టోరీ. సరే తమ్మి, నువ్వైతే ఇంటికి వెళ్ళి ఆలోచిద్దాం. సరే అన్న, జర జల్దీ ఆలోచించలే ప్లీజ్. నేను కూడా అదే చూస్తానా, చెప్పు నడితే పీడ పోతుందని. నువ్వు పో బిడ్డ పో, నేనేం చేయాలి నాకు చేస్తా. అరే పాపంరా, వాళ్ళిద్దరిని కలపాలరా జల్దీ.
ఏం అల్లుడు అంత మంచిగానా? గీడికి రమ్మంటే ఏం ముచ్చట? మామ నీకు ముచ్చట చెప్పాలి. యువరాజు, మీ కథలన్నీ తెలిసినాయి, మీ వ్యవహారం అంతా తెలిసింది. మీరు ఇక పాలతగాని పంపిన మా ఇంటికి మీరిద్దరు ప్లాన్ చేసుకొని పంపింది. ఇక పాలతగాని పంపిన వాడు వచ్చి రచరచ చేసి మా ఇజ్జత్ అంతా బాయ్ ఊళ్ళే ఇంటికాడ ఏమన్నా ఉంటే నాతో చక్కగా చెప్పాను యువరాజు. నేను కాదందునా, మా అమ్మాయి ఇష్టమే నా ఇష్టం. మా అమ్మాయి మీద అంత ఇష్టం మాకు. మా అమ్మాయికి ఏది నచ్చుతో నేను అదే చేస్తా. మీ అమ్మ నాయనలు తీసుకొని ఒక మంచి రోజు చూసుకొని రాలి, మీ మ్యారేజ్ చేస్తా నేను. హలో, ఏం చెప్తాను మేము మౌనిక? ఏమైనా ఆలోచించావా మన గురించి? మీ నాన్న మన పెళ్ళికి ఒప్పుకున్నాడు కాదే. ఏంటి, మా నాన్న పెళ్లికి ఒప్పుకున్నాడా? అవునా, మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోవడం ఏంట్రా? హ్యాపీగా ఉంది కదరా? నాకు చాలా ఆనందంగా ఉందిరా నాన్న పెళ్లికి ఒప్పుకోవడం. నాన్న వస్తున్నాడు, మాట్లాడి తర్వాత కాల్ చేస్తా. బాయ్ నాన్న. నాన్న యువరాజ్ తోటి మాట్లాడేవంట, నిజమేనా? బిడ్డ, కానీ సారీ నాన్న, మీరు యువరాజ్ తోటి పెళ్లికి ఒప్పుకుంటారని తెలియక ఆ రోజు స్వాగత్ని అలా ఇరికించాం. క్షమించండి నాన్న. సరే బిడ్డ, నీ ఆనందమే నా ఆనందం. నీకంటే నాకు ఎక్కువ ఏముంది బిడ్డ. థ్యాంక్ యూ డాడీ. ఏంటి, యువరాజ్ తలకు దెబ్బ తాకి కోమలకి వెళ్ళిండా? ఏమైంది బిడ్డ, ఏమైంది? నాన్న, యువరాజ్ తలకు దెబ్బ తాకి కోమలకి వెళ్ళిండట. ఏదో మనం తీసుకువెళ్ళట బిడ్డ. ఏడోకు ఏడోకు ఏడోకు, దేవుడు నీకు అన్యాయం చేయడు. ఏడోకు ఏడోకు ఏడోకు. ఓకే ఓకే. యువరాజ్ కింద పడి పిచ్చోళ్ళ తయారవుతాడని కళ్ళలో కూడా అనుకోలేదు. చాలా బాధాకరం. మీ ఇద్దరిని కలుపుదామని ఎంతో ప్రయత్నించిన, కానీ కాలం కలిసి రాలేదు. ఇకనైనా జీవితాన్ని చక్కదిద్దుకో. ఎట్లాగో మనకు వరపూజ అయిందని ఊరు మొత్తం తెలిసింది. మన వాళ్ళు ఇజ్జత్ కాపాడాలంటే మనం పెళ్లి చేసుకోవడం ఒకటే మార్గం. అది నీ నిర్ణయం, ఇక ఆలోచించుకో. నమస్తే. ఏంటంటే యువరాజ్ ఇలా అయిపోయాడు? ఆగు యువరాజ్, అరే ఆగు యువరాజ్. ఏం అల్లుడు అంత మంచిగానా? గీడికి రమ్మంటే ఏం ముచ్చట? మామ నీకు ముచ్చట చెప్పాలి. అసలు నీ బిడ్డ నేను ప్రేమించుకోలేదు. నీ పగోడు కేశవ కొడుకు నీ బిడ్డ ప్రేమించుకొని నన్ను ఇరికిచ్చిళ్ళు మధ్యలో. సరే, వాళ్ళ ప్రేమ గొప్పదే అనుకుందాం, కానీ వాడు నీ బిడ్డ జీవితాన్ని ఆగం చేయాలని, మోసం చేయాలని వంతో చెప్తా అంటే నా చెవులారిన్నా. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటావు చెప్పు నువ్వే. వాళ్ళ సంగతి చెప్పి ఆగలుడు. నేను ఆగు మామా. వాడు మనల్ని ఎట్లా మోసం చేస్తున్నాడో వాడిని కూడా మనం దొంగ దెబ్బ తీయాలి. నీ బిడ్డ జీవితం నరకం ఉంచాలనే చూసిండు వాడు. కానీ నీ బిడ్డ మంచిగా ఉండాలంటే మనం వాని జీవితాన్ని ఆగం చేయాలి. ముందు నువ్వు పోయి నిజమంతా తెలిసినట్టు, నన్ను దిక్కినట్టు, నువ్వు పెళ్లికి ఒప్పుకున్నట్టు చేయి. నువ్వు నమ్మించినాక వాడు ఖచ్చితంగా నీ బిడ్డకు నీ ఇంట్లో చెప్తాడు. తర్వాత నేను చేసేది చేస్తా, ఎవ్వరికి అనుమానం కూడా రాదు మనం చేసినట్టు. వాని కాపు కాస్తా, ఎవ్వరు లేని కాడ వాని పని చెప్తా, మన చేతికి కూడా అంటది.
నీ పన్ను చేసుకోపో మామ. సరే అల్లుడు, ఇక నువ్వు చెప్పినట్టే చేస్తా. ఏం చేయాలనో జర నువ్వు చూసుకో ఇక. ఏం బ్రో యువరాజ్, ఫుల్ ఖుషిగా ఉన్నట్టున్నావు. మౌనికోల నాన్న మా పెళ్ళికి ఒప్పుకున్నాడన్నా. అసలు మా ప్రేమ ముచ్చట ఎవరు చెప్పి ఉంటారన్నా? పిచ్చోడా, మీ మామకు నిజం చెప్పి కాళ్ళ ఏళ్ళబడి ఒప్పించిండ్రా మీ ప్రేమ గొప్పదని. నిజమా అన్న? చాలా థ్యాంక్స్ అన్న, మస్తు హ్యాపీగా ఉన్నది. మరి మీ మౌనికకు మీ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పినావురా? చెప్పినన్నా, వాళ్ళు కూడా మస్తు ఖుషి అవుతారు. వాళ్ళు అందరూ నమ్మినట్టే కదరా ఇక. అంటే అంటే నమ్మినవా అందరిని నమ్మించి గొంతు కోసిన మీ మామకు నిజం చెప్పుతూ అబద్ధం కలిపి ఉసగొలిపిన అందరినీ నమ్మించి నిన్ను పిచ్చోని చేసి ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటాను. ఎందుకంటే ఆ అమ్మాయి నా సొంతం కావాలని. ఆ అమ్మాయి అంటే నాకు కూడా ఇష్టమేరా. మీ స్వార్థం మీరు చూసుకుంటే నా స్వార్థం నేను చూసుకున్నారా. సారీరా తమ్ముడు ఇట్లా చేసినందుకు, కానీ తప్పలే. అల్లుడు, నా పని నేను చేసిన, నీ పని నువ్వు చేయిపోయిగా. స్వార్థం చూశారు కదా, తన స్వార్థం కోసం అతన్ని ఏం చేశాడు, అతని తప్పుని ఎలా కప్పిపుచ్చుకున్నాడు. ఇలా సమాజంలో ఉండి ఉంటారా? ఉంటే మారదాం, మానవత్వ దృక్పథంతో బతుకుదాం. ఇట్లు మీ సాయి ఆచార్య.